సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. మడకశిర పట్నంలో మారుతి నగర్లో దొంగలు హల్చల్ చేశారని స్థానికులు తెలిపారు. పట్నంలో ప్రధాన రోడ్లో ఉన్న 3 ఎలక్ట్రికల్ షాపుల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గోడపై పడుకుని పెద్ద పులి విశ్రాంతి తీసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని పిలికత్ జిల్లాలో చోటు చేసుకుంది. రాయదుర్గం పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చాలా మంది తమకు నచ్చిన ఆహారాన్ని ఇంటికే రప్పించుకుంటున్నారు. అయితే ఓ కస్టమర్ కు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ముంబైకి ఇజ్వల్ లియోఫోల్డ్ కేఫ్ నుంచి స్విగ్గీలో చికెన్ ఐటెం ఆర్డర్ పెట్టాడు. ఓపెన్ చేసి సగం తిన్నాక టాబ్లెట్ ప్రత్యక్షమవడంతో షాక్ అయ్యాడు. శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దోర్నాలకు వెళ్లే ఘాట్ రోడ్లో 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ ఇన్నాళ్లు తమ కుమార్తె రాహా ఫోటోలు బయటకు రానివ్వలేదు. అయితే ముంబైలో క్రిస్మస్ వేడుకలకు వారు హాజరయ్యారు. అజ్మీరా సీల్దా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన రాజస్థాన్లోని మదర్ రైల్వే యార్డ్ వద్ద జరిగింది. సేఫ్టీ బ్రేకులు వదులుతుండగా 4 బోగీలు పట్టాలు తప్పాయి. దేశవ్యాప్తంగా పలుచోట్ల వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయి. ఇక మహారాష్ట్రలోని పూణేలో ఇటీవల జరిగిన ఈ తరహా సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలో వంగవీటి రంగా 35వ వర్ధంతి కార్యక్రమాలు వాడవాడలా నిర్వహిస్తున్నారు. బందర్ రోడ్లోని వంగవీటి రంగా విగ్రహం వద్ద జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ నివాళులర్పించారు. కొత్త భారతదేశం యొక్క కొత్త చట్టాలు, దీని ఉద్దేశం శిక్షించడం కాదు, న్యాయం చేయడం అని అన్న అమిత్ షా. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ వర్ధంతిని మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా నల్లపాడులో సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులకు కిట్లు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు క్రికెట్ ఆడి అలరించారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బౌలింగ్ చేయగా సీఎం బ్యాటింగ్ చేశారు. మంత్రి రోజా కీపింగ్ చేశారు. అంతకుముందు ఆటగాళ్లతో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు. వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుంటూరు రూరల్ మండలం నల్లపాడు లయోల పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. మండల కేంద్రం అమృతలూరులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళా వేదికపై అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు గత 14 రోజులుగా నిరవధిక దీక్ష చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. దాంతో ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేదే లేదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు కోటవురట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. క్రిస్మస్ వేళ ఆకాశంలో అద్భుతం సృష్టించారు. అగ్రరాజ్యం అమెరికాలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకాయి. క్రిస్మస్ పండుగ రోజు టెక్సాస్ నగరంలో డ్రోన్ షో నిర్వహించారు. ఏకంగా 1500 డ్రోన్లతో శాంతాక్లాజ్ ను సృష్టించారు. క్రిస్మస్ ట్రీ, ఇతర ఫెస్టివల్ ఇమేజ్లను ప్రదర్శించారు. ఈ షోను 2000 మందికి పైగా వీక్షించారు. నగర శివారు సామీర్పేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గుర్తు తెలియని దొంగలు చోరీ చేశారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమా 2024 జనవరి 12 సంక్రాంతి కానుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ మంగళవారం. ఈ మూవీకి RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా OTT వేదికగా వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నవీన్ మేడారం కళ్యాణ్ రామ్ కాంబోలో వస్తున్న సినిమా డెవిల్. ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తుంది. ఈ నెల 29న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. ఒడిశాకు చెందిన ప్రముఖ సైకిత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ మరోసారి తన నైపుణ్యాన్ని చాటారు. పూరిలోని బ్లూ ఫ్లాగ్ బీచ్లో క్రిస్మస్ సందర్భంగా ఉల్లిపాయలు ఇసుక ఉపయోగించి గిఫ్ట్ ఏ ప్లాంట్ గ్రీన్ ద ఎర్త్ అన్న సందేశంతో 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పు ఉన్న భారీ శాంతాక్లాజ్ను తీర్చిదిద్దినట్లు తెలిపారు.